జై తెలంగాణ. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? జై తెలంగాణ. వినబడుతుందా? వినబడుతుందా? మైక్ వినబడుతుందా? అందరూ బాగున్నారా? బోరబండలో కొడుతున్నామా? పక్క బోరబండలో మంచి మెజారిటీ వస్తుందా? జూబ్లీ హిల్స్ గెలుస్తున్నామా? పక్కానా? థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో नीचे करो रे वो नीचे करो रे भाई. बैनर नीचे करो तब पीछे लोगों को नहीं दिख रहा. नीचे करो, सताओ मत, नीचे करो. दूसरा माइक भी दे. बोलता हूं 2 मिनट. स्वर्गीय మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో నవంబర్ 14 నాడు కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు తమ్ముడు పీజేఆర్ వారసుడు ఇవాళ ఈ కష్టకాలంలో సునీతమ్మకు ఒక తమ్ముడిలాగా నేనుంటానంటూ ముందుకొచ్చిన మాజీ శాసనసభ్యుడు పీజేఆర్ వారసుడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే మన డివిజన్లోని ముఖ్య నాయకులందరికీ పేరు పేరున స్వర్గీయ సర్దార్ గారి సతీమణి సోదరి శ్రీమతి యాస్మీన్ గారికి అట్లాగే ఇక్కడ మరి బోరబండ డివిజన్లో మాగంటి సునీత గోపీనాథ్ గారి కోసం కష్టపడుతున్న మా కుత్బుల్లాపూర్ తమ్ముళ్ళు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు, షంబీపూర్ రాజు గారు, అట్లాగే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారు, నల్లగొండ నుంచి విచ్చేసిన నాయకులందరికీ అట్లాగే ఈరోజు బోరబండలో ఈ మీటింగ్కి విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. आप सभी को मैं सलाम कहता हूं. ఈరోజు బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే, మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది. మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది. గెలుపు పక్కా, ఏం అనుమానం లేదు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి, కేసీఆర్ గారు తిరిగి రావాలి అని కోరుతా ఉన్నారు. అది స్పష్టంగా ఇయ్యాల మీ ఉత్సాహంలో, మీ స్వాగతంలో, మీ జోష్లో కనబడతా ఉన్నది. मैं यहां पे जब आ रहा था, किसी एक भाई ने मुझे 2 लाइन लिख के भेजा, मैं पढ़ के सुनाने की कोशिश करता हूं आप सबको. जो तेलंगाना चमका था केसीआर के दौर में, जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में. जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में. काम के बदले आज ड्रामा मिलता है, हर कोने में बस धोखा ही धोखा दिखता है. అంటే ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేదో ఉత్తమాటలు చెప్తలేను, కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు? అందుకే ఈ టీవీలన్నీ పెట్టి మీకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం. ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేం చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.
చూసినరా ఏం చెప్పిండో? చూసినరా? అందరు విన్నరా? 2 ఏళ్ళు అయింది. మరి 4000 పెన్షన్ వచ్చిందా? వచ్చిందా? 2,500 వచ్చినాయా ఆడపిల్లలకి? తులం బంగారం వచ్చిందా పెళ్ళైతే? స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా? ఒక్క కొత్త రోడ్డు కట్టిండా? ఒక్క పనన్న చేసిండా? ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ను బర్బాద్ చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టినావు. పక్కనే ఉంటుంది సున్నం చెరువు. ఆ సున్నం చెరువులో ఉండే గరీబోళ్ళందరినీ ఇండ్లు కూలగొట్టి మెడలు పట్టి నూకేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు 700 మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు. తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నంబర్ 1 ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి 2 ఏళ్లలోనే తెలంగాణ అంటే అట్టర్ ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇవాళ అయ్యేటట్టు చేసిండు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. ఇవాళ వచ్చి మళ్ళా ఇది 2 ఏళ్ళలో ఏదో ఉద్ధరించినట్టు ఉద్ధర మాటలు మాట్లాడుతుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీకు 2 ఏళ్ల కిందటనే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు. ఒక్క మాట నిలబెట్టుకోలే. ఒక్కసారి ఆలోచించండి. 1 కాదు 2 కాదు. ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే 1000 ఇండ్లు కూలగొట్టిండు. 1 కాదు 2 కాదు. ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో మీ జూబ్లీ హిల్స్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇండ్లు కూలగొట్టిండ్రు. రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే, మీ బోరబండలో గరీబోళ్ళ ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి, బుల్డోజర్ ఓడిపోవాలి. ఒక్క మాట యాద పెట్టుకోండి. ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు. ఈ ప్రభుత్వం గరీబోళ్ళ ఖిలాఫ్ ప్రభుత్వం. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గరీబీ హటావో అన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హటావో యాసే నికాల్ ఫేకో అంటున్నాడు. నేను చెప్పేది అబద్ధమా కాదా? ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీకు నేను చూపెడతా. వాళ్ళ బాధలేందో మీరు చూడాలని కోరుతా ఉన్నా. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బోల్ను చంపేయండి వదిలిపోద్ది. చెప్పు సార్, ఇంకోటి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. ఉన్నాయి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్. బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. హైడ్రా అనే పేరు మీద 1 కాదు 2 కాదు, హైడ్రా అనే పేరు మీద ఇట్లా 1000 మంది కొంప ఉచ్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే, ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ 2 ఏళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే
కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మీరు చూస్తున్నారు ఎంతమంది గరీబోళ్ళ కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది. ఇలా పక్కన కూకట్పల్లిలో, పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి, మీకు మేము అండగా నిలబడతాం, మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. నేను మీకు ఒక మాట ఇస్తున్నా, సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది. ఆడపిల్ల కదా, ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధ గంటల మీ ముంగటుంటాం. మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్లాబట్టి నిలదీసే బాధ్యత మాది. భయపడకండి, భయపడవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కలను ఇద్దరిని కాదు అందరినీ మోసం చేసింది. ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో మోసపోనోళ్ళు లేరు. జిల్లాలలో రైతులు తిడుతున్నారు. ఒక్కొక్క రైతుకు చెప్పిండ్రు మీకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు అడిగితే పైసలు లేవు అని కొత్త పాటలు పాడుతున్నారు. ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఢిల్లీకి పంపేందుకు పైసలు ఉన్నాయట, రాహుల్ గాంధీకి 100,000 కోట్లు పంపేందుకు పైసలు ఉన్నాయి, కానీ తెలంగాణ గల్లీల్లో ఉండే గరీబోళ్ళకి ఇచ్చేందుకు మాత్రం పైసలు లేవు. రాహుల్ గాంధీకేమో నీ కుర్చీ కాపాడుకునే తందుకు నెలకు 100 కోట్లు పంపుతున్నావు, కానీ ఇలా గల్లీల్లో ఉండే గరీబ్ గాలకు మాత్రం పైసలు లేవు. 4,000 పెన్షన్ ఇచ్చేందుకు పైసలు లేవు, నెలకు ఆడపిల్లలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జూబ్లీహిల్స్కి వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపెడతా అంటున్నాడు. నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఆలోచించమని కోరుతున్నా. అభివృద్ధి అంటున్నా మా రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్క మాటకు సమాధానం చెప్పాలి. నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, మా దగ్గర బుడ్డ పైస లేదు, ఎమ్మెల్యేల దగ్గర ఈ ముఖ్యమంత్రి కలుస్తలేడు, రూపాయి ఇస్తలేడు, సావులకు పెళ్లిలకు పేరెంటాలకు ఓడు తప్ప 2 ఏళ్లుగా మేము చేసిన పని లేదు, పైసా లేదు అని గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇక మాతోని ఈ ముఖ్యమంత్రి మాకు కలుస్తలేడు, పైసలు ఇస్తలేడు, మోరీలకు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, నేను సపోర్ట్ చేయక ప్రపంచ బ్యాంకును అడుక్కుంటా అని చెప్పి సీదా ప్రపంచ బ్యాంకుకు 100 కోట్లు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నాడు. నిన్నగాక మొన్న ఇక్కడ 1 సంవత్సరంన్నర కిందట మన పక్కకే ఉంటుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం, అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇదే ముచ్చట చెప్పిండు, అభివృద్ధి చేస్తా 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ నేను బోరబండ వేదికగా సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. కంటోన్మెంట్లో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్లో గెలిచి 16 నెలలైంది, 16 రూపాయలు మంజూరు చేసినవా, 16 పైసలు మంజూరు చేసినవా, 1 పైసా ఇచ్చినవా? మరి అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ ఎట్లా చేస్తావు చెప్పు అని నేను అడుగుతున్నా. ఇంకొక మాట మీరు యాది పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు దాకా ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ అయినాక ఒక మాట మాట్లాడతాడు. ఎలక్షన్ ముందు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అంటాడు, మళ్ళా మాయమవుతాడు. యాది పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఆయన ఇవన్నీ మాటలు చెప్పిండు, విద్యార్థులకు చెప్పిండు నెలకు మీకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు, నిరుద్యోగులకు చెప్పిండు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. సంవత్సరంలో ఇవాళ 1 రూపాయి ఇవ్వలేదు. అట్లాగే ఇవాళ నిరుద్యోగులు పోటీ చేస్తుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పోయి వాళ్ళ మీద పడి ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు. 2 లక్షల జాబులు లేవు, కానీ కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రం నిండుతా ఉన్నాయి. జాబ్ నోటిఫికేషన్లు లేవు, కానీ లూటిఫికేషన్ మాత్రం జోర్దార్గా జరుగుతున్నది. క్యాలెండర్లో 2 క్యాలెండర్లు మారినాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇదివరకు మీఠా మాటలు చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు, నిరుద్యోగులకు మీఠా మాటలు అశోక్ నగర్లో చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు. ఇవాళ పోలీసులతోని లాఠీలతో కొట్టిస్తున్నారు ఆ నిరుద్యోగులను. అందుకే నిరుద్యోగ యువకులు ఇవాళ విరుచుకపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని దండం పెట్టి కోరుతున్నా, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా కోరుతా ఉన్నా, ఆడపిల్లలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే, ఆడపిల్ల కన్నీళ్లను అవమానించినోడు ఎవడు బాగుపడలే. మొన్న సునీతమ్మ జూబ్లీహిల్స్ మీటింగ్లో అక్కడ
పెద్ద మీటింగ్ జరిగి ఇట్లనే వేలాది మంది అన్నదమ్ముళ్ళు వస్తే అది చూసి గోపన్న గుర్తొచ్చి ఏడ్చింది, వలవల ఏడ్చింది. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు, సిగ్గులేని మంత్రులు ఆమె కన్నీళ్లను కూడా అవమానించినారు. ఆఖరికి ఒక ఆడబిడ్డ ఆమె చచ్చిపోయిన భర్తను తలుచుకొని ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్ మంత్రులు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు మరి రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో ఏమి చేయలేదు కదా, ఏం చెప్పాలి నేను అని చెప్పి ఒక పెద్ద మనిషిని అడిగితే ఆయన ఒక చిన్న కవిత్వం చెప్పిండు. అదొక్కటి నేను మీకు చెప్తా. కిసి షాయర్ నే కహా కుర్సీ హై యే, किसी शायर ने कहा कुर्सी है ये तुम्हारा ये जनाजा नहीं, कुर्सी है तुम्हारा जनाजा नहीं, कुछ नहीं कर सकते तो उतर क्यों नहीं जाते भाई. ఏమి పీకేది లేకపోతే ఎందుకు కూర్చున్నారో भाई కుర్సీలో అని అడుగుతుండు. కుర్సీ है जनाजा नहीं, अगर कुछ नहीं कर सकते उतर क्यों नहीं जाते అని అడుగుమన్నాడు. एक बार याद करो जब केसीआर साहब थे क्या हालत था, जब केसीआर साहब का 10 साल का दौरा था तो कैसे थे हमारे हालत. एक खुशहाली जिंदगी, अमन भरी जिंदगी जहां हर किसी को रीत और रिवाज के साथ हम लोग पेश आते थे. अगर एक गरीब हिंदू बच्ची की शादी होती थी तो कल्याण लक्ष्मी के जरिए आपको चेक मिलता था. अगर आप एक गरीब मुसलमान बच्ची की शादी होती थी तो शादी मुबारक मिलता था. तभी रेवंत रेड्डी आए, कांग्रेस वाले आए, क्या बोले 1 लाख क्या है साहब, हम लोग तो आपको 1 तोला सोना भी देंगे. अब 1 तोला सोना तो छोड़ो, सोने भी नहीं दे रहे गरीबों को. कब आके बुलडोजर मेरे घर पे आके मार देता, कब मेरा घर तोड़ देता, कब मेरा शॉप तोड़ देता, कब मेरा झोपड़पट्टी तोड़ देता बोल के आज बोराबंडे के हमारे गरीब भाई परेशान है. मुझे मालूम है यहां के जो 12 मस्जिद कमेटी के हमारे भाई है, आप सभी के मन में एक ही चीज है. आप सभी लोग मुझे याद से आके भी आपने कहा, मैं आपसे वादा करता हूं 12 मस्जिद कमेटियों के सदर जो है हमारे भाई, आपसे मैं वादा करता हूं जिद्दोजहद करेंगे और खबरस्तान का जो जमीन दिखाया गया वो हासिल करेंगे. अगर वो नहीं देती हुकूमत सीधा अगर वो जमीन नहीं देती सीधा हुकूमत हम उसको खरीद के आपको देंगे, ये मेरा वादा है, खरीद के आपको दिलवाएंगे. इस बात पे मैं जिद से हूं, किसी भी हाल में खरीद के भी अगर जरूरत पड़ा तो आपको दिलाना हमारी जिम्मेदार रही. आज यास्मीन जो हमारे भाई सरदार की अहलिया है वो आपके आंखों के सामने है. जो जुल्म उसके साथ किया गया, जो जुल्म हमारे भाई सरदार के साथ किया गया, उसका बदला भी लेना होगा, उसका जवाब भी देना होगा हमको. और जरूर कांग्रेस पार्टी को एक सबक सिखाना होगा. हर किसी के साथ धोखा देने वाली कांग्रेस, हर किसी के साथ आज नाटक करने वाली कांग्रेस पार्टी को एक जबरदस्त एक जवाब देने का मौका आज आपको मिला है. भाइयों, मैं आपसे कहना चाहता हूं जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक, जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक, ये रेत की दीवार रहेगी कब तक. हमने तो हिटलर को भी मिटते हुए देखा, ये कांग्रेस तेरी सरकार रहेगी कब तक. పెద్ద హిట్లర్ అసొంటోలే పీకిన్రు, పెద్ద హిట్లర్ అసొంటి నియంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఇవాళ ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్ల వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వాళ్ళ గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం, మీరు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చూసిండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూసిండ్రు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు గరీబోళ్ళకు సేవ చేసిండు. ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఆమె కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ ఇచ్చిండు. అట్లాగే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు. రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చిండు. గరీబోళ్ళ కోసం హైదరాబాద్ లో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. కేసీఆర్ చేసిన పని మీ కండ్ల ముందుంది. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ఒక్క మంచి పని చేసిందా? చేయలేదా? ఒక్క మంచి పని చేసిందా? మరి అందుకే నేను మిమ్మల్ని అడిగేది, జూబ్లీహిల్స్ లో 11 తారీఖు నాడు జరిగే ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. హైదరాబాద్ ను బర్బాద్ చేసిన కాంగ్రెస్ కు, హైదరాబాద్ ను ఆబాద్ చేసిన టీఆర్ఎస్ కు, కేసీఆర్ కి మధ్యన జరుగుతున్న ఎన్నిక.
4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లు, మీరు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున మీరు తీర్పునియబోతా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, బ్యాలెట్ ఇవ్వండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, 11 తారీఖు రోజు జరిగే ఎన్నిక ఆషామాషి ఎలక్షన్ కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ దిక్కే చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలకాలి అంటే జూబ్లీ హిల్స్ ప్రజల తీర్పుతోనే అంతం పలకాలి. పెద్దది ఇది కాదు. అట్లాగే మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి. అది మోడల్ బ్యాలెట్ స్క్రీన్ మీద కనబడుతున్నది. 3 నంబర్ పే హై కార్, 3 నంబర్ పే హై కార్, 3 నంబర్ పే హై కార్, బాకీ సబ్ బేకార్. 3 నంబర్ పే హై కార్. 3వ నెంబర్ దిక్కే చూడుర్రి, వేరే నెంబర్ దిక్కు చూడకుండ్రి. బోరబండల నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. కాగారే భయ్, అరే ఏ నక్కోరే భయ్, బడావాలా కా ये लो, ये 3 नंबर ऐसा बस बटन दबाओ, 3 नंबर पे लाइट चलता और रेवंत रेड्डी के घर में बत्ती बुझ जाती. समझ गए ना? बस 3 नंबर पे है कार. अरे कस के बोलो भाई, सुनाई देना उसको. जुबली हिल्स पैलेस में 3 नंबर पे है कार, 3 नंबर पे है कार. అక్క మీరు చెప్తలేరు, నాకు డౌట్ కొడుతుంది. పక్కకెళ్ళి మీకు మోసం చేసిండా లేదా రేవంత్ రెడ్డి? చేసిండా? कस के बोलो, हाथ उठा के बोलो, 3 नंबर पे है कार. వినబడతలేదు भाई, 3 नंबर पे है कार. కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మాగంటి సునీత గారి కారు గుర్తుకే 3 नंबर पे है कार. बस 11 तारीख देख लो आप. దొంగోట్లు వేస్తారట, రిగ్గింగ్ చేస్తారట, పైసలు కొంటారట, పైసలు పెట్టి ఓట్లు కొంటారట. ఇక మీకు తెలుసు కదా ఏం చేయాలో. పైసలు ఇస్తే ఏం చేయాలి? పైసలు ఇస్తే లోపల పెట్టుకోవాలి, ఏం పని చేయాలో గా పని చేయాలి. మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళు మందిని ముంచి సంపాదించిన పైసలు ఇస్తే కూడా ఏం చేయాలో గది చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ నేను చెప్పా. పోయేస్తా. మీ అందరికీ థ్యాంక్ యూ. బోరబండల జబర్దస్త్ మెజారిటీ ఇస్తారా లేదా? పక్కానా? జై తెలంగాణ. థ్యాంక్ యూ. పెద్ద ఎత్తున వచ్చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. बहुत बहुत शुक्रिया. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాయింగే.
రక్తం తీసినారు